ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హిస్టరీ క్రియేట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ దిగొచ్చారు. ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుత విజయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మామయ్య చరిత్రాత్మక విజయాన్ని సాధించారని ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కూటమి అఖండ విజయం ఏపీని అభివృద్ది పదం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన నారా లోకేష్, బాబాయి బాలకృష్ణ, ఎంపీలుగా గెలిచిన బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్, అత్త పురంధరేశ్వరికి శుభాకాంక్షలు అందించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హిస్టరీ క్రియేట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ దిగొచ్చారు. ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుత విజయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మామయ్య చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కూటమి అఖండ విజయం ఏపీని అభివృద్ది పదం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన నారా లోకేష్, బాబాయి బాలకృష్ణ, ఎంపీలుగా గెలిచిన బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్, అత్త పురంధరేశ్వరికి శుభాకాంక్షలు అందించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా నిన్నటి రిజల్ట్స్ చూస్తే తెలిసిపోయింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు భారీ బ్రహ్మరథం పట్టినట్టుగా ఆ రేంజ్ లో మెజార్టీ వచ్చింది. అంతేకాదు ఇటు జనసేన అధ్యక్షుడు, జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ అభ్యర్థులు చేసినటువంటి పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు దాదాపు అన్నిటికీ దాదాపు 100% అటు జనసేన పార్టీకి అవ్వచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, మొత్తానికి అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించడంతో ఏపీలో ఇటు జనసేనానికి, మరోపక్క నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే బీజేపీకి ఇటు అభిమానులు గానీ, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గానీ నిన్నటి నుండిగా బ్రహ్మరథం అయితే పడుతున్నారు. బాబు ఇస్ బ్యాక్ అంటూ, అలాగే పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అంటూ, అలాగే ఇటు సినిమా ఇండస్ట్రీలో సైతం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ విషెస్ ని ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా అయితే పంచుకుంటున్నారు. మరోపక్క బీజేపీ కూడా ఈ ఎన్నికలు 8 అసెంబ్లీలో పోటీ చేసింది. ఇటు రాజమండ్రి, నర్సాపురం, అనకాపల్లి లాంటి స్థానాల్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కి కూడా ఏం పదవి వస్తుంది అనుకుంటూ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడుకి కూడా ఇటు చంద్రబాబు అభిమానులు అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న మరికొంత మంది కూడా చంద్రబాబుకి బాబు ఇస్ బ్యాక్ అంటూ కూడా నిన్నటి నుంచి అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే అల్లు అర్జున్ అవ్వచ్చు, రవితేజ, నాని, సందీప్ కిషన్, కొద్దిసేపటి కిందటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా చంద్రబాబు ఎన్సీబీ మామయ్య అంటూ కూడా వాళ్ళు ట్విట్టర్ వేదికగా మామయ్యకు, అలాగే భువనేశ్వరతకి, అలాగే జనసేన అధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ ట్విట్టర్ వేదికగా అయితే పంచుకున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అయితే కొద్దిసేపటి కింద నుంచి వైరల్ అవుతుంది. ఎందుకంటే గత కొంతకాలం, ఎందుకంటే 2019 కావచ్చు, 2014 కావచ్చు, ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పార్టీకి, టీడీపీ పార్టీకి అయితే కొంత దూరంగానే ఉంటున్నట్టు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతటి భారీ మెజార్టీ సాధించినటువంటి చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కి, మోడీకి, ముగ్గురికి మొత్తానికి అయితే కూటమి భారీ విజయం సాధించింది అంటూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది ట్విట్టర్ వేదికగా అయితే శుభాకాంక్షలు చెప్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గత ఎన్నికలకు ముందు గత 15 రోజుల కిందటైతే దాదాపు ఒక రచ్చ అయితే క్రియేట్ అయింది. మెగా ఫ్యామిలీలో మళ్ళీ చీలికలు మొదలయ్యాయి. అంటే ఎందుకంటే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం, అదే రోజు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడం. సో ఈ ఇష్యూ అంతా కూడా కొంత కాంట్రవర్సీకి దారితీసింది. దాని తర్వాత నాగబాబు ఎంటర్ అయిన తర్వాత కూడా మొత్తానికి ఒక కాంట్రవర్షియల్ గందరగోళానికి దారితీసింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడైతే అల్లు అర్జున్ నిన్న సాయంత్రం విన్ అయ్యాక అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా చేసుకున్నారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి వినోద్, అయితే సెలబ్రిటీస్ అందరూ నిన్ననే స్పందించారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు స్పందించడానికి కారణాలేంటి, లేట్ గా స్పందించడానికి? వైశాలి, దీన్ని వేరే కోణంలో అయితే మొత్తానికి చూడొచ్చు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి, అటు ఫ్యామిలీకి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తి, సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, కళ్యాణ్ రామ్ ఒకరు. సో మొత్తానికి నిన్నటి పరిణామాలన్నింటి దృష్టిలో పెట్టుకొని సాయంత్రం వరకు రిజల్ట్స్, ఎందుకంటే వీళ్ళు షూటింగ్ లో బిజీ ఉండొచ్చు, లేదంటే ఆలోచించి ఒక
దానికి మెసేజ్ పెట్టడానికి ఒక సందర్భం కోసం కూడా ఆగి ఉండొచ్చు. ఎందుకంటే మెసేజ్ పెట్టిన దాంట్లో అర్థమైతే క్లియర్ గా తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో ఎన్సీబీఎన్ మామయ్యకు అంటూ కూడా చంద్రబాబు అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళని ఒక మర్యాద పూర్వకంగా పంపిస్తే నేను ఫ్యామిలీ మెంబర్ని అనే హక్కుతో కూడా ఆ ట్వీట్ లో అంటే మామయ్యని సంబోధించడం కానీ, అలాగే భువనేశ్వర్ అత్తయ్య అంటూ కూడా ఈ సంబోధించిన పదాలు అయితే తెలుగులో పెట్టిన విధానం అయితే చాలా మందికి ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసింది. అది టీడీపీ శ్రేణుల్లో అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కి కూడా అవ్వచ్చు. సో మొత్తానికి నిన్న రిజల్ట్ దాదాపు 7 గంటల తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ చాలా మంది స్పందించారు. అయితే కేవలం జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ కేవలం గంట వ్యవధిలోనే ఇవాళ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఇద్దరు, ఎందుకంటే ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తులు కాబట్టి దీన్ని మనం ఎలా అంటే నెగిటివ్ కోణంలో ఆలోచించకుండా పాజిటివ్ వైబ్ లోనే దీన్ని మనం చూడాల్సింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మెసేజ్ పెట్టడానికి అంటే వాళ్ళకి విష్ చేయొచ్చు, ఫోన్ల ద్వారా కూడా పర్సనల్ గా విష్ చేసే అవకాశం ఉండొచ్చు, అది మనకు అఫీషియల్ గా తెలియకపోవచ్చు. కానీ ఇటు టీడీపీ కార్యకర్తల్లో అవ్వచ్చు, అలాగే బయట ఉన్నటువంటి అభిమానులకు అవ్వచ్చు, సో అందరికీ తెలియజేసే విధంగా అయితే బహిర్గతంగా ఇవాళ 12:30 సుమారులో జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదిక నుంచి శుభాకాంక్షలు తెలిపారు. దాని తర్వాత దాదాపు 1:30 కళ్యాణ్ రామ్ కూడా సేమ్ అదే ఫార్మాట్ లో అదే తెలుగు పదాలతో జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన స్టైల్లోనే కళ్యాణ్ రామ్ కూడా మామయ్య చంద్రబాబుకి అలాగే అత్త భువనేశ్వర్ కి కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. వైశాలి, అయితే మీరు జూనియర్ ట్వీట్స్ కి రిప్లై ఇచ్చారా? ప్రస్తుతానికైతే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పెట్టింది కావచ్చు, అలాగే కళ్యాణ్ రామ్ కావచ్చు, ఇవి ఇద్దరే కాకుండా దాదాపు నిన్నటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అయితే స్పెషల్ గా దాదాపు ఒక 5-6 లైన్లకు సంబంధించినటువంటి ఒక వినూత్నమైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి కూడా తనతో పాటు ఇటు అల్లు అర్జున్ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అవ్వచ్చు, అలాగే బయట వ్యక్తులు నాని కావచ్చు, అలాగే సందీప్ కిషన్, మరికొంతమంది హీరో రవితేజ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్స్ లో వీళ్ళందరూ ట్వీట్ చేసిన విధానం అయితే చూస్తుంటే ఎవరికి రిప్లై ఇచ్చే అంత తీరిక గానీ అంత సమయం వాళ్ళకి లేకపోవడం ఒకటి, అలాగే వాళ్ళు నిన్న గెలిచిన ఆనందంలో దాదాపు కార్యకర్తలతో గానీ అలాగే అభిమానులందరితో గానీ నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీడియా సమక్షంలో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, దాని తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా తనకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల ఢిల్లీకి వెళ్ళిపోవడం కానీ, సో ఈ హడావిడినే మొత్తానికి గడుస్తుంది తప్ప ప్రత్యేకంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి రిప్లై అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే ఇవ్వలేదు. కానీ మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైశాలి, ఇటు మెగాస్టార్ చిరంజీవి అవ్వచ్చు, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంటే టాలీవుడ్ లో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెంబర్స్ అవ్వచ్చు. సో ఫోన్ల ద్వారా వీళ్ళు ప్రత్యేకంగా ఒకరికొకరు అభినందనలు మాట్లాడుకున్నారు, అభినందనలు తెలుపుకున్నారు అయితే మనకు తెలుస్తుంది. కేవలం అంటే బహిర్గతంగా ఒక ట్వీట్ చేస్తే దాదాపు అందరికీ బహిర్గతంగా అర్థమవుతుందనే ఒక సంకేతాన్ని తెలియజేయడానికి మాత్రమే ఇవాళ ట్వీట్ చేయడం జరిగిందని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వినోద్.